హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈరోజు March 17th, 2025 వార్తల్లో చాలా అంశాలు నిలిచాయి. వాటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందు March 16th, 2025 నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రశ్నకి సమాధానాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ ఏంటి? యునెస్కోకి సంబంధించి యునెస్కో జాబితాలైన వరల్డ్ హెరిటేజ్ సైట్స్, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలలో భారతదేశం నుండి ఇప్పటి వరకు ఎన్ని చోటు పొందాయి మరియు చివరిగా గుర్తింపు పొందినవి ఏంటి అని క్వశ్చన్ అడిగాను. మనందరికీ తెలుసు, యునెస్కో ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి మనం వింటున్నా లేదా చదువుతున్నా వాటి యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఆ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది, ఇవి చూస్తే మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. యునెస్కో ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. యునెస్కో ఎప్పుడు స్థాపితం? 1945 నవంబర్ 16th రోజున యునెస్కో ఏర్పాటైంది. యునెస్కో యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, చరిత్ర లేదా మన వారసత్వం, హెరిటేజ్ ఏదైతే ఉంటుందో వాటికి నిలువుటద్దంలా నిదర్శనంగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిస్తూ ఉంటుంది. రకరకాల జాబితాల రూపంలో ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. మరి భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆ లిస్ట్లో ఎన్ని చోటు పొందినాయి ఇప్పటి వరకు? 43 గుర్తుపెట్టుకోండి. మరి చివరిగా మన అస్సాం రాష్ట్రంలోని, సింపుల్గా చెప్పాలంటే ఈజిప్ట్ అనగానే పిరమిడ్లు గుర్తుకొస్తాయి. మన భారతదేశంలో కూడా అలాంటి ఒక సంస్కృతి అస్సాం రాష్ట్రంలో మైదామ్స్, చరాయిదియో మైదామ్స్ ఏవైతే ఉంటాయో, సింపుల్గా చెప్పాలంటే సమాధులు, రాజవంశీయుల సమాధులు ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో గుర్తించింది. ఏ జాబితాలో అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆ లిస్ట్లో గుర్తించడం జరిగింది. మరి భారతదేశంలో ఇప్పటివరకు ఆ జాబితాలు ఎన్ని ఉన్నాయి? 43. చివరిది ఏంటి? చరాయిదియో 2024 సంవత్సరంలో మనం చూసాము గుర్తింపుని. ఇక క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, సృజనాత్మక ఆధారంగా మన భారతదేశంలోని నగరాలు ఏవైతే ఉంటాయో నగరాలను గుర్తించడం అన్నట్టు. అలా భారతదేశంలో ఇప్పటివరకు ఈ జాబితాలో 8 గుర్తింపు పొందినాయి. చివరిగా 2023 సంవత్సరం అక్టోబర్ 31ని ఉద్దేశంగా తీసుకొని గ్వాలియర్ మధ్యప్రదేశ్లోని నగరం మరియు కోజికోడ్ కేరళలోని నగరం, ఈ రెండింటిని కూడా చివరిగా గుర్తించడం జరిగింది. మొత్తం ఎన్ని? 8 గుర్తుపెట్టుకోండి. ఇక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ అంటే దట్ వీ కెనాట్ టచ్, దట్ కాంట్ బి టచ్డ్ అన్నట్టు, కానీ ప్రదర్శించవచ్చు, చూపించవచ్చు. అలాంటి ట్రెడిషన్స్ ఏవైతే ఉంటే గుర్తిస్తారో. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో యునెస్కో మన భారతదేశం నుండి ఎన్నిటి గుర్తించింది అంటే 15. మరి 15th వన్ చివరిగా ఇది గర్భా నృత్యం, గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. లాస్ట్ ఇయర్ మోదీ గారు తరచూ గర్భా నృత్యానికి సంబంధించి లేదా గర్భాకి సంబంధించి చాలా సాంగ్స్ని రాస్తూ వార్తల్లోకి వచ్చారు. మరి ఎందుకు ఈ ప్రశ్నను మిమ్మల్ని అడిగానంటే కాంటెక్స్ట్, రీసెంట్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నిలువురాళ్ళు ఏవైతే ఉంటాయో వాటితో పాటు భారతదేశంలో మరొక 5 ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో తాత్కాలిక జాబితా టెంటేటివ్ లిస్ట్లో చోటు కల్పించింది. మొత్తం టెంటేటివ్ లిస్ట్లో ఇప్పటికీ 62 చేరింది. అతి త్వరలో వాటిల్లోని కొన్ని ఏమైనా ఉంటే మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా కూడా ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్తో మరొకసారి రావచ్చు. కాబట్టి ఈ ప్రశ్న అడిగాను. సో ఇలా చదవాలి. మీకు ప్రశ్న ఏదైతుందో ప్రశ్నకి సమాధానాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే 1కి 2 సార్లు అయినా సరే రివిజన్ అవుతుంది. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న ఏదైతే ఉంటుందో వీడియోకి చివరిలో అడుగుతాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి. రేపటి రోజున నేను వీడియో స్టార్టింగ్లోనే ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మరింత క్లారిటీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి కన్ఫ్యూజ్ అవ్వరు. ఇక ఎక్కువసార్లు వింటూ ఉంటే మనకు కన్ఫ్యూజన్ కూడా పోతుంది. కాబట్టి మీకు యూస్ఫుల్ క్వశ్చన్స్ని అడుగుతున్నాను.
ఓకేనా. ఇక ఈరోజు మార్చ్ 17, 2025 వార్తల్లో చాలా అంశాలు నిలిచాయి. ఫస్ట్ టాపిక్ రెజినా డైలాగ్. ప్రతి ఏటా కూడా రెజినా డైలాగ్ ఈ పేరుని మనం వింటూ ఉంటాము. రెజినా హిల్ అనే ప్రాంతం మన భారతదేశంలో ఢిల్లీలో ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన ప్రాంతం అనుకోండి. ఆ పేరు ఆధారంగానే రెజినా డైలాగ్ అనేది అంటే ఢిల్లీలో జరిగే సమావేశం ఒకటి, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉండే సమావేశం, జియో పాలిటిక్స్కి సంబంధించి ఎక్కువగా అక్కడ చర్చ జరుగుతుంది. మరి రెజినా డైలాగ్ అనేది ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం మీరు చూసే ఉంటారు టీవీలో కానివ్వండి, వార్తాపత్రికల్లో కూడా ఈరోజు రెజినా డైలాగ్ అనేది ప్రారంభం కాబోతుందని ఇచ్చారు. సో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రెజినా డైలాగ్ 2025 ప్రారంభమైంది. చరిత్రలో రెజినా డైలాగ్ మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది అంటారు, 2016లో ప్రారంభమైంది. ప్రతి ఏటా కూడా ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్గా ఏదో ఒక దేశానికి సంబంధించి ప్రధానమంత్రి కానివ్వండి, దేశాధినేతలు కానీ ఇక్కడ ఇన్వైట్ చేయబడతారు, వస్తారు. మరి ఈ సంవత్సరం న్యూజిలాండ్కి సంబంధించి ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారు భారతదేశానికి వచ్చారు. ఈ రెజినా డైలాగ్ ఏదైతే ఉంటుందో అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో కీలకమైన వ్యక్తి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు 2025 రెజినా డైలాగ్లో ఏ దేశ ప్రధాని? సో క్రిస్టోఫర్ లక్సన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్. వార్తలు నిలుస్తున్న దేశాధినేతలు ఇంపార్టెంట్. మరి ఏదైనా ఒక సమావేశం లేదా సదస్సు వార్తల్లోకి వస్తుందంటే దాని షెడ్యూల్ కూడా ఇంపార్టెంట్. మరి ఈరోజు ప్రారంభమైన రెజినా డైలాగ్ ఏదైతే ఉంటుందో 19th, సో రేపు ఎల్లుండి 2 రోజులు కొనసాగుతుంది. అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరిగే ఒక అంతర్జాతీయ సదస్సు అని చెప్పొచ్చు రెజినా డైలాగ్. మరి ఎవరు నిర్వహిస్తారు ఇది కూడా చూడాలి. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటాం కదా, ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కేంద్ర మంత్రిగా ఈ శాఖకి విధులు నిర్వర్తిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరి సహకారంతో అంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతి ఒక్కరు గుర్తుంటుంది భారత ప్రభుత్వం సంబంధించి, కానీ ఈ సంస్థ పేరు గుర్తుంచాలి. సో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పరిధిలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు షెడ్యూల్ చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఆ సదస్సు లేదా సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వహించారు, థీమ్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఎవరైనా గెస్టులు ఉంటే గెస్టులు ఏంటి. సో అవుట్కమ్ అంటే ఇప్పుడే చెప్పలేము. 19th రోజున ఈ రెజినా డైలాగ్ పూర్తవుతుంది కాబట్టి మనం 19th రోజు క్లాస్లో కానీ 20th క్లాస్లో కానివ్వండి ఈ రెజినా డైలాగ్ గురించి మళ్ళీ చూడాలి. అవుట్కమ్ ఆఫ్ రెజినా డైలాగ్, ఏం చర్చలు జరిగినాయి ఇలాగా జియో పాలిటిక్స్కి సంబంధించి. మరి ఈ సంవత్సరం జరిగిన లేదా జరుగుతున్న ఈ సదస్సుకు సంబంధించి థీమ్ ఏంటి? థీమ్ ఏంటంటే కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్. కాలచక్ర గుర్తుపెట్టుకోండి, కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్ అనేది ఈ సంవత్సరం రెజినా డైలాగ్ యొక్క థీమ్. సో ఇదే సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్ అనేది థీమ్. జియో పాలిటిక్స్కి సంబంధించి, జియో ఎకనామిక్స్ సంబంధించి ఒక కీలకమైన సదస్సుగా రెజినా డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2016లో మొదటిసారి రెజినా డైలాగ్ అనేది స్టార్ట్ అయింది. రెజినా హిల్ మన న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ ప్రధాన భవన సముదాయమైన రెజినా హిల్ పేరును ఈ కార్యక్రమానికి పెట్టారు. ఓకేనా. దీనికి ఆదర్శం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సమ్మిట్. సేమ్ రెజినా డైలాగ్ అనేది దేన్ని ఆదర్శంగా తీసుకొని నిర్వహిస్తున్నారంటే సింగపూర్లోని షాంగ్రిలా డైలాగ్ నుండి ప్రేరణ పొంది ఈ సమావేశాన్ని మనం నిర్వహిస్తున్నాం. సింపుల్గా ఒక ఇన్స్పిరేషన్. ఇక వివిధ దేశాధినేతలు ఎవరైతే ఉంటే ఇప్పటికే చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఈరోజు ఒక షెడ్యూల్ కూడా మనం చూసాము. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీకు కనబడతాయి ఇవి. సో పిఐబి వెబ్సైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీకు అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలి, అదే నా ఉద్దేశము. సో 14th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ ప్లస్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఎక్కడ జరగబోతుంది? మన న్యూఢిల్లీలో, మన దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే ఒక సదస్సు, అంతర్జాతీయ సదస్సు ఏషియన్ కంట్రీస్కి సంబంధించి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 10 సభ్య దేశాలు. ఆ సభ్య దేశాల పేర్లు ఏంటని అడుగుతారు. 14th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ ప్లస్ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 19 మార్చ్ 19th. సో షెడ్యూల్ వార్తలోకి వచ్చిందని కదా, మార్చ్ 19th 20 2 రోజుల పాటు న్యూఢిల్లీలో
జరగబోతోంది ఈ సమావేశాన్ని సంయుక్తంగా ఎవరు అధ్యక్షత వహిస్తారంటే భారత్ మలేషియా. వెరీ 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 ఇంపార్టెంట్. భారత్ మలేషియా సంయుక్తంగా అధ్యక్షతన. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సమావేశంలో 10 ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, మయన్మార్, లావోస్, కంబోడియా. ఇక్కడ మీకు లొకేషన్ కూడా సులభంగా చూడవచ్చు. ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంతర్జాతీయ కూటములు వార్తల్లోకి వస్తే వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చాలాసార్లు అడుగుతారు. కన్ఫ్యూజ్ అవుతారు అభ్యర్థులు ఎగ్జామినేషన్లో. సో ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జకర్తా, ఇండోనేషియా ప్రస్తుత రాజధాని. అతి త్వరలో ఇండోనేషియా తన రాజధాని కూడా మార్చుకోబోతోంది, నూసంతరా. సో గుర్తుపెట్టుకోండి, జకర్తా ఇండోనేషియా ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏషియన్. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ ఎప్పుడు ఏర్పడిందంటే 8 ఆగస్ట్ 1967 బ్యాంకాక్, థాయిలాండ్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏషియన్లో భారత్ సభ్యదేశం కాదు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కదా. ఇక్కడ భారత్ మలేషియా సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సమావేశంలో 10 ఆసియన్ దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం, సింగపూర్, థాయిలాండ్ పాల్గొంటాయి. ఇంకా 8 డైలాగ్ భాగస్వామ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, యుఎస్ఏ, రష్యా వంటి దేశాలు డైలాగ్ పార్ట్నర్స్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. భారతదేశం మొట్టమొదటిసారిగా తీవ్రవాద నిర్మూలనపై, సో కౌంటర్ టెర్రరిజంపై ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఇందులో అధ్యక్షత వహిస్తుందంట మొట్టమొదటిసారి. సో ఇదొకటి దీనికి సంబంధించి ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రానున్న సమావేశం షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చూడవచ్చు. ఓకేనా? సో ఈ సమావేశం ముగిసిన తర్వాత కూడా అవుట్కమ్ ఏంటనేది మళ్ళీ మనం చూడాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా ఏషియన్ మెంబర్స్ ఏంటో చూడాలి. ఏషియన్లో ఇండియా మెంబర్ కాదు. భారతదేశం ఏ అంతర్జాతీయ కూటముల్లో మెంబరో అవి మాత్రం ఖచ్చితంగా చూడాలి, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? బ్రిక్స్లో సభ్యదేశమా? ఎస్, అలాగా. ఎస్, ఈ కూటమి ఏదైతే ఉంటుందో ADMM ప్లస్ అనేది 2010లో స్థాపించబడింది. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మన భారతదేశానికి సంబంధించిన అంశమే, కానీ అంతర్జాతీయ స్థాయిలో కూడా సిగ్నిఫికెన్సే, ఎందుకంటే 2 దేశాలకు సంబంధించింది. ఇక్కడ మయన్మార్ దేశం ఏదైతే ఉంటుందో మయన్మార్ దేశం సరిహద్దు వెంట కంచె, రానున్న 10 ఏళ్ల పాటు ఈ కంచె బలంగా ఉండబోతోంది. కంచె నిర్మాణం అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు మరొకసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. కంచె నిర్మాణం సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో మయన్మార్లో తరచు ఏదో ఒక అంశం మనం చూస్తూ ఉంటాము. మయన్మార్ గత దేశాధినేత ఆంగ్ సాన్ సూకీ జైలు జీవితం పాలైంది, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. అట్ ద సేమ్ టైం గతంలో మయన్మార్ దేశానికి సంబంధించి 3 ఫింగర్ సెల్యూట్ గురించి మనం చూసాము. సో అలా మయన్మార్తో మనకు సరిహద్దు సమస్యలు కొన్ని ఉన్నాయి. చొరబాట్లు కానివ్వండి, ఇక్కడ అక్రమంగా తరలింపులు కానివ్వండి, ఇవన్నీ వీటికి అడ్డుకట్ట వేయడానికి సరిహద్దు ఏంటి. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సిన సమస్యలు ఏంటి కాదు. మయన్మార్, మన భారతదేశము మయన్మార్కి సరిహద్దు ఎంత ఉంది, ఆ డిస్టెన్స్ ఎంత అని చూడాలి. 1643 కిలోమీటర్లు. 1643 కిలోమీటర్ల సరిహద్దు భారత్ మయన్మార్ మధ్య సరిహద్దు. మరి అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును పంచుకుంటుంది, 520 కిలోమీటర్స్. నెక్స్ట్ నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. సింపుల్గా చెప్పాలంటే మెక్మోహన్ లైన్ ఏదైతే ఉంటుందో దాని కొనసాగింపుగా ఈ సరిహద్దును మనం చూడవచ్చు సింపుల్గా. ఇక మెక్మోహన్ లైన్ అంటే ఇండియా చైనా బార్డర్ అని అంటాం కదా, అలాగా. ఓకేనా? అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి అడగవచ్చు. ఏ రాష్ట్రాలు? మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ సరిహద్దు వెంటే కంచె అనేది వార్తల్లోకి వచ్చింది. ఎస్, భారత ప్రభుత్వం మయన్మార్ సరిహద్దును పూర్తిగా కంచెతో చుట్టుముట్టేందుకు 10 ఏళ్ల ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య వల్ల అక్రమ వలసలు తగ్గుతాయి, డ్రగ్స్ రవాణా తగ్గుతుంది, నక్సల్ కార్యకలాపాలను కూడా నియంత్రించవచ్చు అంట. సరిహద్దు డిస్టెన్స్ ఎంత మరియు ఏ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దుగా మయన్మార్ దేశంతో పంచుకుంటున్నాయి. మయన్మార్ దేశంతో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకటి కూడా అడగవచ్చు.
మణిపూర్ సరిహద్దును పంచుకుంటోంది ఏ దేశంతో అని, ఎందుకంటే ఇటీవల మణిపూర్లో ఆర్టికల్ 356 విధింపు ఇటువంటి చూసాం కాబట్టి మనకు అడగవచ్చు, ఫోకస్ చేయొచ్చు. మీకు ఇలాంటి టాపిక్స్ వస్తే మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం మయన్మార్ మధ్య వ్యాపార సంబంధాలు మరియు భద్రతా ఒప్పందాలు ఇప్పటికే ఉన్నాయి. ఒక్క హిస్టారికల్ ఈవెంట్ గుర్తుపెట్టుకోవాలి. 1995లో భారత్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ గోల్డెన్ బర్డ్ పేరుతో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టారు. అదొకటి ఇంపార్టెంట్. ఆపరేషన్ గోల్డెన్ బర్డ్ ఏ సరిహద్దు ప్రాంతంలో. ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా కాదు, న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక వ్యక్తి ఈరోజు మార్చ్ 17, 2025 మార్నింగ్ రోజున మనం చూసాము టీవీలో ప్రమాణ స్వీకారం చేశారు. తన పేరు ఏంటంటే జస్టిస్ జాయ్ మాల్యా బగ్చి. జాయ్ మాల్యా బగ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం. ఇక్కడ పర్సన్ ఇంపార్టెంట్ కాదు, వెనుక ఉన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి మనం నేర్చుకుంటాం. లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 5th పార్ట్, ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాము. అందులోనే మనము సుప్రీంకోర్టు ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం చూస్తాం. ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు సంబంధిత అంశాలు ఉంటాయి. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు నిర్మాణం వీటి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 124 క్లాస్ 1 సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య, ప్రధాన న్యాయమూర్తి వీళ్ళ గురించి చెప్తుంది, ఆ కూర్పు చెప్తుంది. 2023 సంవత్సరం నుండి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఏ విధంగా ఉంది? 1+33గా ఉంది. గుర్తుపెట్టుకోండి, 1 అంటే ప్రధాన న్యాయమూర్తి ఒకరు ఉంటారు, 33 మంది న్యాయమూర్తులు ఉంటారు. మరి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. అదే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఈ న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరు ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది, కొలీజియం సిఫార్సుల మేరకు. రీసెంట్గా కొలీజియం సిఫార్సు చేసిందన్నాను, నియామకం పూర్తయిపోయింది. ఇక తను ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆర్టికల్ 124 క్లాస్ 2 ఆధారంగా న్యాయమూర్తుల నియామకం అనేది ఉంటుంది, రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 124 క్లాస్ 6 ఈరోజు వార్తల్లోకి వచ్చింది. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారమే కానివ్వండి, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారమే కానివ్వండి. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుంది, లేదా రాష్ట్రపతిచే నియమించబడే వ్యక్తి సమక్షంలో జరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తి అయితే ఖచ్చితంగా రాష్ట్రపతి సమక్షంలోనే ఆర్టికల్ 124 క్లాస్ 6 ఆధారంగా ఓత్ సెరమనీ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు న్యాయమూర్తి కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఈరోజు జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, కాన్సెప్ట్ కరెంట్ పాలిటీ అంటారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే. ఓకేనా? సో ఈరోజు ఈ టాపిక్ అనేది వార్తల్లోకి వచ్చింది. మరి మొత్తం ఇప్పుడైతే 1+33లో 1+32 ఉన్నారు, ఇంకొక వేకెన్సీ ఉంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ జాయ్ మాల్యా బగ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారు. తనతో సుప్రీంకోర్టులో 34 న్యాయమూర్తుల లెక్కలో 34 స్థానాలు భర్తీ అని అంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు అవి విపత్తు సంబంధిత ప్రాంతాలైనా, వివాదాస్పద ప్రాంతాలైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం చూడాల్సిందే. సో రీసెంట్గా అలస్కాలో హెచ్చరికలు జారీ చేశారు. అలస్కా అంటే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కిందకే వస్తుంది. అలస్కాలో ఒక అగ్నిపర్వతం చాలా ప్రమాదకరంగా మారిందంట. ఎందుకు ప్రమాదకరంగా మారిందంటే అగ్నిపర్వతం బద్దలైతే దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల్లో డెన్సిటీ ఎక్కువ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, కాబట్టి వాళ్ళు ఇంపాక్ట్ అవుతారని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఈరోజు న్యూస్ పేపర్లు చూడొచ్చు. సో అలస్కాలో మౌంట్ స్పర్ అనే ఒక అగ్నిపర్వతం బద్దలయ్యే ప్రమాదంలో ఉంది అని ప్రిపేర్నెస్లో భాగంగా హెచ్చరికలు జారీ చేశారు. అలా వార్తల్లోకి వచ్చింది అగ్నిపర్వతం. ఏదైనా అగ్నిపర్వతాలు వార్తల్లోకి వస్తే లొకేషన్ అలస్కా. మీకు లాస్ట్ 3 days బ్యాక్ అనుకుంటున్నాను, గ్వాటెమాలా ఆ ప్రాంతంలో ఫ్యూగో అగ్నిపర్వతం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివి చూడాలి. ఓకేనా? మీకు అగ్నిపర్వతాల లిస్ట్ అంతా కూడా ఇచ్చాను రీసెంట్గా, లాస్ట్ 3-4 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ చూడండి. దాదాపు 30 అగ్నిపర్వతాలు, వాటి యొక్క ప్రాంతాలు ఏంటో కూడా మీకు చెప్పాను, చూడండి. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో 5 దేశాలు కీలక పాత్ర. ఇక్కడ భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గారు గత జూన్లో జస్ట్ 8 days షెడ్యూల్లో వెళ్ళారు.
అక్కడ కొన్ని మరమ్మతుల కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 8 డేసే తన షెడ్యూల్, కానీ 9 మంత్స్ అయినా కూడా అక్కడ చిక్కిపోయారు సింపుల్గా. తనతో పాటు ఇంకొక వ్యోమగామి. వారిని భూమిపైకి తీసుకురావడానికి మార్గం సుమోగమైంది. ఇక్కడ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది నాసా, అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు స్పేస్ ఎక్స్ వారు అభివృద్ధి చేస్తున్న ఏదైతే ఉంటుందో క్రూ 10 మిషన్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు. ఈ క్రూ 10 మిషన్ ఏదైతే ఉంటుందో ఆ క్రూ అనుసంధానం కావడం జరిగింది. ఇక వీళ్ళ స్థానాన్ని భర్తీ చేయడానికి 4 వెళ్ళారు. వీళ్ళు ఆ క్రూ 10 మిషన్ ద్వారా తిరిగి వచ్చేస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాసా స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా చేపట్టిన క్రూ 10 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది విజయవంతంగా. ఈ మిషన్ వల్ల దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే మార్గం సుగమైంది. వచ్చేస్తారు. ఇక అమెరికాలోని కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ క్యాప్సూల్ అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయాణించింది. మరి కొత్తగా ఎవరెవరు వెళ్ళారు? 4 వ్యోమగాములు అంటే మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్. వీళ్ళు 4 వెళ్ళారు. పేర్లు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాళ్ళు సునీత విలియమ్స్, బిచ్ విల్మోర్ స్థానంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తారు. ఇక ఓకేనా? సో సాంకేతిక కారణాల వల్ల చిక్కిపోయారు. 2024 జూన్ 5నే తను వెళ్ళారు. కాకపోతే సాంకేతిక కారణాల వల్ల 9 నెలలుగా కూడా అక్కడే ఉండిపోయారు. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 5 దేశాలు: అమెరికాకు సంబంధించి నాసా, రష్యాకి సంబంధించి రాస్కాస్మోస్, నెక్స్ట్ జపాన్కి సంబంధించి జాక్సా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీలు సంయుక్త పాత్ర. వీళ్ళందరిది కూడా ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అందుకే కదా రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో లాస్ట్ 1 year బ్యాక్ యుక్రెయిన్తో సంక్షోభ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి మేము వైదొలుగుతాము అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సొంత స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటామని. ఇప్పటికే మన చైనా టియాంగాంగ్ అని చెప్పేసి వార్తలోకి వస్తుంది, సొంత అంతరిక్ష కేంద్రం అని. భారత్ కూడా భారతీయ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి నిర్మాణ దశలో. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకే కదా ఇవన్నీ కూడా డాకింగ్ ఇవన్నీ కూడా మనం రీసెంట్గా డిస్కస్ చేసింది. ఓకేనా? లింక్ చేసుకోండి. ఇక ఎకానమీకి సంబంధించి 2028 సంవత్సరం నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలవబోతోందంట. భారతదేశం ఇప్పుడు 5వ స్థానంలో ఉంది, అప్పుడు 3వ స్థానానికి వస్తుందంట. అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎవరు చెప్తున్నారు? ప్రెడిక్షన్ అంటే మోర్గాన్ స్టాన్లీ అనే ఒక సంస్థ. ఈ మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ అమెరికాకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ పైన అంచనాలు వేసే సంస్థ. ఓకేనా? సో మరి ఏ దేశాన్ని అధిగమించి 3వ స్థానంకి రాబోతోంది? జర్మనీని. ఓకేనా? ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇప్పుడు. సో ఇక ఫ్యూచర్లో 2028 నాటికి 3వ స్థానానికి వస్తుందంట. అమెరికా, చైనా తర్వాత భారతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ ప్రాంతంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి భారతదేశం యొక్క జీడిపి $3.5 ట్రిలియన్ ఉంది. అది 2028 నాటికి $5.7 ట్రిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ జీడిపిలో భారతదేశం యొక్క జీడిపి శాతం వచ్చేసేసి 3.5 నుండి 2029 నాటికి 4.5%కి పెరగనుందని చెప్పేసి అంచనా వేస్తుంది మోర్గాన్ స్టాన్లీ. గుర్తుపెట్టుకోండి. ఇక రైల్వే స్టేషన్, రైల్వే సంబంధిత అంశాలపైన ఏ పోటీ పరీక్షను కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పూర్తిగా మహిళా ఉద్యోగులు నిర్వహించనున్న ఒక రైల్వే స్టేషన్గా మన బేగంపేట రైల్వే స్టేషన్ వార్తల్లోకి వచ్చింది. నిన్నటి రోజున కిషన్ రెడ్డి గారు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, తెలంగాణ ప్రాంతం నుండి బీజేపీ సీనియర్, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు, తను ఈ అనౌన్స్మెంట్ చేశారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులు నిర్వహించనున్న రైల్వే స్టేషన్గా. గతంలో కూడా 2-3 రైల్వే స్టేషన్స్ ఇలాంటి అంశంతో వార్తల్లోకి వచ్చినాయి. అవి కూడా మీకు స్టాటిక్ బిట్స్ యాడ్ చేస్తున్నాను, అవి కూడా చెప్తాను. మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ను పూర్తిగా దక్షిణ మధ్య రైల్వే మహిళా ఉద్యోగులు నిర్వహించనున్నారంట. టోటల్ విమెన్ ఎంప్లాయీసే. ఓకేనా? మహిళలను రైల్వే రంగంలో ప్రోత్సహించడానికి మరియు లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారంట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఓకేనా? ఇక
మహిళలకు సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ఇప్పటివరకు సాధించిన ఘనతలు 2017లో ముంబైలోని మటుంగా రైల్వే స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో నడుస్తున్న రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది 2017లోనే. 2023 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా మహిళా ఉద్యోగులచే. ఇక ఇండియన్ రైల్వేలో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్స్, టికెట్ చెకింగ్ అధికారులుగా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓకేనా? అంతెందుకు, మన హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవం కూడా మొట్టమొదటిగా ఆ లోకో పైలట్లు, ఆ మెట్రో నడిపిన వాళ్ళలో మహిళలే ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. రైల్వేలో లింగ సమానత్వం అనేది ఇక్కడ చూడవచ్చు. బేగంపేట రైల్వే స్టేషన్. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి ప్రత్యేకంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. సో 16, 3rd, 2025 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 16th వరకు కూడా సంవత్సరం పొడవునా కూడా తన జయంతి ఉత్సవాలను జరుపుతారంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తన నెంబర్ చెప్పగానే, తన పేరు చెప్పగానే 58 అనే సంఖ్య గుర్తొస్తుంది. ఎందుకంటే 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల December 15th, 1952లో తను స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాతే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 1న. సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953, ఆంధ్రప్రదేశ్ 1956. సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పొట్టి శ్రీరాములు గారి వల్లనే పాసిబుల్ అయింది. అమరజీవిగా మిగిలిపోయారు. ఓకేనా? సో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు గురించి ప్రకటించారు. సో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాళులు అర్పించారు నిన్నటి రోజున. అండ్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేయనున్నారంట. ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. 58 పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామం నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారంట. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను తెలియజేసే మ్యూజియంని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఓకేనా? సో మార్చ్ 16, 2026 వరకు ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతారంట. ఇక పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి మిస్లీనియస్. సో October 19th, 1952 నుండి December 15th, 1952 వరకు పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష, సో ఫాస్ట్ అండ్ టు డెత్ చేశారు, స్వర్గస్థులయ్యారు. సో స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ నాయకుడు, భాషాపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం నిరాహార దీక్ష చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆయన త్యాగంతోనే 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆయన పేరుతోనే ప్రాముఖ్యత పొందింది. భారతదేశంలో భాషాపరంగా రాష్ట్రాల విభజనకు మార్గం సుగమం చేసిన నేత కూడా అతనే, అమరజీవిగా మిగిలిపోయారు. ఇక అవార్డ్స్ అనే టాపిక్. హాకీ ప్రమోషన్లో భాగంగా హాకీ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ప్రత్యేకంగా ప్రసార భారతికి ఒక పురస్కారం అనేది వచ్చింది. రీసెంట్గా హాకీ ఇండియా పురస్కారాలను నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. ఆ పురస్కార గ్రహీతలు ఎవరని చెప్పాను. సో ఈ యొక్క పాయింట్ ఈరోజు ఎక్స్ట్రాగా అడిషన్ చేసుకోండి నిన్నటి క్లాస్కే. సో ఇక్కడ హాకీ ఇండియా సంబంధించి జమన్ లాల్ శర్మ ఫర్ ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ 2024 ప్రసార భారతి పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. హాకీ ప్రమోషన్లో ప్రసార భారతికి దక్కిన గౌరవం. ప్రసార భారతికి భారత హాకీ జమన్ లాల్ శర్మ అవార్డు 2024 లభించింది, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక హాకీకి సంబంధించి ఇప్పటివరకు ఒలింపిక్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలను గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర నిలిచింది. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ లెజెండ్ తన పేరిటే ప్రత్యేకంగా మనం భారతదేశంలోనే క్రీడారంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం పేరుని చూసాం. గతంలో రాజీవ్ ఖేల్ రత్న, ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఓకేనా? నెక్స్ట్ కోదాడ వాసి. సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యక్తికి గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డు, మైనింగ్ రంగంలో విశేష గుర్తింపుకిచ్చే పురస్కారము అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సొసైటీ ఫర్ మైనింగ్, మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోరేషన్ వారు ఇచ్చిన పురస్కారం 2024 సంవత్సరానికి గాను కోదాడ వాసికి దక్కింది. తన పేరని అడుగుతారు. సో గద్దె మురళి గారికి దక్కింది. భూగర్భ గనుల్లో స్తంభాల రూపకల్పనకు తనకి ఈ పురస్కారం దక్కిందంట. మైనింగ్ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం పేరు గ్లోబల్ రాక్ మెకానిక్స్ పురస్కారము. సొసైటీ ఫర్ మైనింగ్, మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోరేషన్ అమెరికా కేంద్రంగా పనిచేసిన సంస్థ ప్రదానం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకుని మన భారతీయుడు
సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఈ బిట్ట అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ప్రముఖ ఒడియా కవి రామకాంత్ నాథ్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో రామకాంత రత్ అనొచ్చు లేదా రామకాంత్ రథ్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన మరణం వార్త తెలిసాక ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ఎక్స్ వేదికగా సో తన మరణానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. సో ప్రతిష్టాత్మక పురస్కారాలు చాలా గెలుపొందిన వ్యక్తి, ఒడియా భాష అని గుర్తుంచుకోండి, ఒడిషాకి సంబంధించిన వ్యక్తి, కవి. సో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఒడియా సాహిత్య కవి రమాకాంత రత్ లేదా రామకాంత రత్ 91 ఏళ్ల వయసులో భువనేశ్వర్లో మరణించారు. ఒడియా సాహిత్యానికి తీరని లోటుగా చూడవచ్చు. నిన్నటి రోజున మార్చ్ 16 రోజున మరణించారు. తను 1957 ఐఏఎస్ బ్యాచ్ అధికారి, గుర్తుంచుకోండి. 1998 నుండి 2003 వరకు సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక అత్యంత ప్రఖ్యాత రచన శ్రీరాధ అనే పద్యకావ్యం భారతదేశంలోని అన్ని భాషల్లో కూడా అనువదించబడింది కూడా అది. ఇక 2006లో సాహిత్యంలో తను చేసిన నవలకు గాను పద్మభూషణ్ పురస్కారం కూడా వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు మరియు జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైన కవుల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఇటీవల మరణించిన తన పేరు ఇస్తారు, తను ఏ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. దట్స్ ఎనఫ్ 2 పాయింట్స్. ఓకేనా. సో ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. మీరు ఆన్సర్ ఇస్తూ ఉంటే మీకే ప్రాక్టీస్ పెరుగుతుంది. సో తెలియకుండానే మీకు చాలా కంటెంట్ మైండ్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025లో మన భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ ఎన్ని? 2025లో జనవరి 31 రోజున వార్తల్లోకి వచ్చినాయి. క్లూ ఇచ్చాను. సో రామ్సర్ సైట్స్ ఎన్ని, వాటి పేర్లు మరియు రాష్ట్రాలు. ఆ రామ్సర్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి? ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి? సో ఇది ప్రశ్న. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో రాయండి. ఇక ఈరోజు టాపిక్స్ని ర్యాపిడ్ రివిజన్ చేస్తే ఫస్ట్ రెజినా డైలాగ్ 2025 ఈరోజు ప్రారంభమైంది. నెక్స్ట్ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ మయన్మార్ సరిహద్దు వెంట కంచె నిర్మాణము భారతదేశానికి సంబంధించి ఆ మ్యాప్ చూడండి. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాగ్చి గారు ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. అండ్ అలస్కాలోని మౌంట్ స్పార్ అగ్నిపర్వతం ప్రమాదకరంగా మారింది. నెక్స్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైన క్రూ మిషన్. నెక్స్ట్ వచ్చేసి మోర్గన్ స్టాన్లీ భారతదేశం అనేది ప్రపంచంలో 2028 వరకు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా నిలవబోతోందని చెప్పారు. నెక్స్ట్ పూర్తిగా మహిళా ఉద్యోగులు నిర్వహించనున్న బేగంపేట రైల్వే స్టేషన్. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటన. నెక్స్ట్ హాకీ ఇండియా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకున్న ప్రసార భారతి. నెక్స్ట్ కోదాడవాసికి గ్లోబల్ రాక్ మెకానిక్స్ పురస్కారం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ రమాకాంత రత్ గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ నేటి ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇలా మీకు కంటెంట్ని లింక్ చేస్తూ నేర్పించడం వల్ల, స్టాటిక్ పాయింట్స్ని కూడా లింక్ చేయడం వల్ల మీకు తెలియకుండానే కరెంట్ అఫైర్స్తో పాటు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎక్కువగా స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. మ్యాక్సిమం సైంటిఫిక్ అప్రోచ్తో మీకు అందిస్తున్నాను. ఓకేనా. సో రేపటి క్లాస్తో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. నో నీడ్ టు వర్రీ. మరొక కొన్ని టాపిక్స్తో రేపటి క్లాస్ని డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.